ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ టికెట్పై టీడీపీలో రగడ కొనసాగుతోంది. మంత్రి సిద్ధా రాఘవరావుకి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ టికెట్ కేటాయించడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఆందోళనలు చేస్తున్నారు. దర్శి అసెంబ్లీ టికెట్ సిద్ధా రాఘవరావుకు ఇవ్వాలని దర్శి నుండి అమరావతికి చేరుకున్న సిద్ధా అనుచరులు సీఎం నివాసం వద్ద ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. సిద్ధారాఘవరావు విషయంలో గందరగోళం చోటు చేసుకుంది. దర్శి అసెంబ్లీ స్థానానికి సంబంధించి సిద్ధారాఘవరావును గతంలో ఎమ్మెల్యేగా ప్రకటించినప్పటికీ కూడా తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా సిద్ధారాఘవరావును ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా అధిష్టానం ఆదేశించింది. ఈ రోజు మొదటి విడత జాబితా కూడా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మరి సిద్ధా గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నేను కూడా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం అంటే కాదు సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు, మీరు ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎంపీగా వెళ్ళాలని చెప్పి అధిష్టానం చెప్తుంది. అసలు ఏంటి మీకు ఇంటర్నల్గా ఏమనిపిస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితులు? ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం కాకపోతే ఎలా ఉంటుంది సార్ భవిష్యత్తు? పార్టీలో కొనసాగుతారా? ఇండిపెండెంట్ గా వెళ్తారు? మేము ఎక్కడికి పోం. అంటే నేను మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు ఇండిపెండెంట్ గానే గెలిపించుకుంటామా అని చెప్పి ఖచ్చితంగా ఎంపీగా అయినా సరే మీరు అధిష్టానం చెప్పినట్టు సీఎం గారు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం గారితో మాట్లాడి సీఎం గారు చెప్పిన విషయాలు నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు తప్ప మీరు రకరకాల క్వశ్చన్లు వేసి నన్ను ఇబ్బంది పెట్టారు. తర్వాత అధిష్టానం ఏం చెప్తుందో విన్న తర్వాత నేను భవిష్యత్తులో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి